న్యూస్ అండ్ డీటెయిల్స్. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ తో పాటు అతని బినామీ సతీష్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. సతీష్ ఇంట్లో ఏకంగా 2 కోట్ల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ప్రతి పనికి ఏడీఈ అంబేద్కర్ లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. తెలంగాణలో పాటు ఏపీలో కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. మొత్తం 18 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, అవినీతి భారీ తిమింగలం కూడా దొరికినట్లుగా భావించవచ్చా? ఎందుకంటే దాదాపుగా 200 కోట్లకు పైగా ఆస్తులు కూడగొట్టినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క సోదాలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా సాయి, ఇక్కడ ఏసీపీ అధికారి ఏఈడి అంబేద్కర్ అతని ఇంట్లోనూ అతని ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళ ఇళ్లలో కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు మొదట 15 బృందాలుగా మొదలై ఆ తర్వాత 18 బృందాలుగానైతే ఈ తనిఖీలు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సతీష్ అనే బినామీ ఇంట్లో దాదాపుగా 2 కోట్ల రూపాయలు దొరికినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు పలు ఆస్తి పత్రాలను కావచ్చు, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డీటెయిల్స్ ని కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. కేవలం ఒక సతీష్ దగ్గరనే 2 కోట్ల రూపాయలు దొరికాయి. అంటే ఇతర బినామీల దగ్గర కావచ్చు, అతనికి సంబంధం ఉన్న మరికొంతమంది సన్నిహితుల దగ్గర కావచ్చు, ఇంకెంత అమౌంట్ దొరుకుతుందో అనే విషయం పైన కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నట్లుగా, దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తోంది. ఒక్క సాధారణ విద్యుత్ అధికారి ఏఈడిగా పనిచేస్తున్న అతనికి 200 కోట్లకు పైగా ఆస్తులు ఉండడం పైన ఇప్పటికే అధికారులకు వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ రోజు ఈ 15 బృందాలు కావచ్చు, 18 బృందాలు కావచ్చు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి, అంచనాలకు మించి అయితే అక్కడ నుండి డబ్బు రాబట్టడం కావచ్చు, ఆ యొక్క డీటెయిల్స్ తీసుకుంటుంటే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ రేంజ్ లో అవినీతి జరుగుతుంది, ఎంతమంది బాధితులు ఈ యొక్క కంప్లైంట్స్ ని రిజిస్టర్ చేసి ఉంటారు, అంతేకాకుండా ఎంతమంది దగ్గర ఎన్నెన్ని లక్షల రూపాయలు ఇతను లంచంగా తీసుకొని ఉంటారు అనే అంశాల పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తెలంగాణ, హైదరాబాద్ లోనే కాకుండా అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇతనికి బినామీలు, అదే విధంగా ఆస్తులు కూడా ఉన్నట్లుగానైతే గుర్తించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించిన వివరాలు. లిఖిత, ఇప్పుడు మీరు అన్నట్టుగా దాదాపుగా అతనితో పాటు, అంబేద్కర్ తో పాటు అనే వ్యక్తితో పాటు దాదాపుగా 15 మంది ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద మొత్తంలో అమౌంట్ చూసుకున్నట్టయితే అంబేద్కర్ ఇంట్లో దొరికింది. మిగతా వాళ్ళ ఇంట్లో ఏమైనా దొరికిందని చెప్పేసి ఏసీబీ అధికారులు ఏమైనా వెల్లడించిన పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం సతీష్ ఇంట్లో దొరికిన 2 కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్ గురించి మాత్రమే ఏసీబీ అధికారులు వెల్లడించడం అయితే జరిగింది. ఇతర ఎవరైతే బినామీస్ ఉన్నారో వాళ్లకు సంబంధించిన విషయాల్లో కూడా సోదాలు అనేటివి ఇంకా కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఒకరి దగ్గర జరగానే ఏకదాటిగా దాడులు చేసినప్పటికీ కూడా కొంతవరకు కొంతమంది జాగ్రత్తలు పడ్డట్టుగానైతే తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని లావట్టడానికైతే వారి యొక్క ఫోన్లు కావచ్చు, అలాగే ల్యాప్టాప్లు, కంప్యూటర్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అందులో ఉన్న డేటాబేస్ ఆధారంగా కావచ్చు, వారి ఫోన్ కాల్స్ ఆధారంగా కావచ్చు, పూర్తి స్థాయి డేటాలు ఇంతకుముందు వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ కలిసేవారు, ఏ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన అంటే ఈ యొక్క వ్యక్తుల మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. కానీ మరికొద్ది సేపట్లోనైతే ఏడీ ఇప్పుడు అంబేద్కర్ తో పాటు మిగతా ఇంకెవరైనా అధికారులు ఈ యొక్క అక్రమ సంపాదనలు ఎవరైనా దొరికే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉందనుకోవచ్చు సాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ ఏడీ మీద వచ్చిన కంప్లైంట్స్ కు సంబంధించి కేవలం 1 నెలలోనే దాదాపు 50కి పైగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయినట్లుగానైతే తెలుస్తోంది. అయితే అతనితో పాటు అతనికి ఎవరైతే సహాయం చేస్తున్న మిగతా అధికారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అధికారులు తీస్తున్నట్లుగానే ఉంది. కొంతవరకు గోప్యంగానైతే ఉంచారు. ఎందుకంటే వాళ్ళ పూర్తి స్థాయి డీటెయిల్స్ తీస్తే
అంటే వెంటనే ఇప్పుడు చెప్తే గనక వాళ్ళు అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అధికారులకు విషయం తెలియకుండా దాచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా దీన్ని అంతా కూడా కొంతవరకు గోప్యంగా ఉంచి వారి దగ్గర నుండి పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.